మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. ఈ వాక్యాన్ని దేవుడు మనకి తెలియచేస్తుంది ఏమి అంటే, నీ ఆజ్ఞలను నీ విధులను ఒకడు గైకొన్న ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా అంటున్నాడు. నిజమే కదా. మనము బ్రతికేది ఏంటంటే, బ్రతికే విధానం ఎట్లా వస్తుంది, మనకి మన జీవనం ఎలా పొడిగించబడుతుంది అంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనం జీవించినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన విధులను మనము అనుసరిస్తూ జీవించినప్పుడు మన బ్రతుకు పొడిగింపబడుతుంది. ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తాము కనుక భూమి మీద మనం ఆయుష్కాలంతో జీవించగలుగుతాము. ఒకడు బ్రతుకును కదా అని వాక్యం తెలియజేస్తుంది అంటే, మనము జీవించాలి అంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. మనం జీవించాలి అంటే దేవుని విధులను అనుసరించాలి. మనము జీవించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనము జీవించాలి అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా ఎప్పుడు ఉంటామంటే, ఆయన విధులను ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, వాటిని అనుసరిస్తూ ఉండినప్పుడు దేవునికి మనం ఇష్టమైన బిడ్డలముగా ఉంటాము. వాటి వలన మనం బ్రతుకుతాము, మన జీవం పొడిగించబడుతుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా, నీ ఆజ్ఞలను నీ విధులను గైకొన్నప్పుడు ఒకడు గైకొన్నప్పుడు అతను బ్రతుకును అంటున్నాడు. అక్కడ కూడా అతను స్వస్థపరచబడును అంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను దేవుని విధులను గైకుంటారో, వాటిని గైకున్న వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, వారు ఒకవేళ బలహీనలు అయినా, వారికి ఏమైనా వ్యాధి అయినా, వారు ఇంకా ఏదైనా సమస్య అయినా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యములో నెహెమ్యా గ్రంథంలో వాడు బ్రతుకును కదా అని వాక్యం తెలియజేస్తుంటే, నిర్గమాకాండంలో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నారు. ఈ రెండు ఎప్పుడు మనం పొందుకుంటాము అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నప్పుడు, దేవుని యొక్క విధులను అనుసరించినప్పుడు, దేవుని మాట వింటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఈ రెండు విషయాల్లో మనము వృద్ధి చెందుతున్నాము అంటే, ఇంకా మన జీవితంలో కోరుకునేది అదే. స్వస్థత కోరుకుంటాం మనము, ఇంకా బ్రతకడం కోరుకుంటాం, మనం జీవించాలని కోరుకుంటాం, ఆయుష్కాలంతో ఉండాలని కోరుకుంటాం. ఈ రెండు మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన తండ్రి అయిన దేవుని అనుసరిస్తూ, మన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను కట్టడాన్ని గైకుంటూ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినప్పుడు దేవుడు మనకి బ్రతికే కృపనిస్తాడు, స్వస్థత పడే కృపని కూడా ఇస్తాడు. కాబట్టి మనము మన జీవితంలో మేలు పొందాలి అంటే, మన జీవితంలో బ్రతికి ఉండి ఆశీర్వదింపబడాలి అంటే, మన జీవితంలో ఆరోగ్యంతో క్షేమంగా జీవించాలి అంటే, తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను గైకొనాలి, విధులను అనుసరించాలి, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించాలి. అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఈ మాట. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాణ్ణి తండ్రి ప్రేమించును, అప్పుడు మేమిరువురము వారిలో నివసిస్తాము అని దేవుడు తెలియజేశాడు. యేసు ప్రభు వారు ఒకడు నన్ను ప్రేమించిన యెడల అంటే, యేసు ప్రభు వారిని ప్రేమించినప్పుడు, మనం యేసు ప్రభు వారిని ప్రేమించినప్పుడు మనల్ని తండ్రి ప్రేమిస్తారని వాక్యం తెలియజేయబడుతుంది. అప్పుడు వారిరువురు వచ్చి మనలో నివాసం ఏర్పాటు చేసుకుంటామని వాక్యం తెలియజేయబడుతుంది. యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఈ మాటలు. కాబట్టి చూడండి, మనం దేవుని ప్రేమించిన మాత్రాన, మనం దేవుని ఆజ్ఞలను విధులను గైకొన్న మాత్రాన మనకి ఏం లభిస్తుంది అంటే, తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనలో జీవిస్తానంటున్నారు. అంత మాత్రమే కాదు, మనకి బ్రతికే దినములు ఇస్తానంటున్నారు. అంత మాత్రమే కాదు, మనకి స్వస్థతలను ఇస్తానంటున్నారు. ఇన్ని ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని తప్పకుండా మనం అనుసరించాలి, పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. ఆయన ఆధారం చేసుకుని బ్రతికినప్పుడు మనం భూమి మీద ఆయుష్మంతులముగా ఉంటాము, ఆరోగ్యవంతులముగా ఉంటాము, దేవుని చేత ప్రేమించబడిన వారముగా ఉంటాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఆయన ఈ సమయంలో ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ ఆజ్ఞలను మీ కట్టలను గైకొనుట ద్వారా వారు బ్రతుకున్నట్లును, వారు స్వస్థత పొందినట్లును, మీ చేత ప్రేమింపబడినట్లును వారికి మీ కృపను అనుగ్రహించమని, కుటుంబాలను ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.